జై శ్రీరామ్. ఈరోజు మనం దాశరథి శతకం నుండి ఒక పద్యాన్ని చెప్పుకుందాం. బండన భీముడార్తజన బాంధవుడు జ్వల బాణ తోణకు దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరి కాడాండ డడాండ నినదంబుల జెండమునిండ మత్త వేదండమునెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి అని మన కంచర్ల గోపన్న గారు మన దాశరథి శతకంలో ఈ పద్యాన్ని ఎంత బాగా చెప్పారో చూడండి. అంటే ఇక్కడ బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల అంటే బండన భీముడు యుద్ధ రంగంలో శత్రువుల మీద దాడి చేసేటప్పుడు రాముడు ఎలా ఉండేవాడట, బండన భీముడులా ఉంటాడు, కర్కశంగా ఉంటాడు అనమాట. ఎందుకంటే శత్రు సైన్యం దగ్గర మరి అలాగే ఉండాలి. మరి బండన భీముడు ఆర్తజన బాంధవుడు జ్వల అంటే ఆర్తజనులకు అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపద్బాంధవుడు. అక్కడ భీముడులా ఉంటాడు, ఇక్కడ ఆపద్బాంధవుడులా ఉంటాడు. ఆర్తజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ. బాణతోణ కోదండ అంటే తన తాలూకా ధనుస్సుని మనం కోదండం అంటాం, అందరికీ తెలిసిన విషయమే. అంబుల పొది ఆ బాణాలు కలిగినటువంటి బాణాలతో తన ఇలాగా మనకు బాణాలు సంధించేటప్పుడు ఆ భుజ కీర్తి తన తాలూకా కీర్తి యశస్సు ఎలా ఉందంటే అంత దీనిగా అతను వేసిన బాణం, రాముడు వేసిన బాణానికి తిరిగిలేదని అంటారు. ఒకే బాణం ఒకటే మాట అంటారు కదా, అలా అన్నమాట. అతని అంబుల పొదికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ బాణం అయితే ముందుకు వెళ్తుంది అదే బాణం మళ్ళీ వచ్చి చేరుకుంటుందట అనమాట. అది అతని ప్రత్యేకత. బాణతోణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్. అటువంటి నా రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్. అలా మరి రెండవ సాటి దైవమే లేడు, అతనే పరమాత్మ అని చెప్తున్నారనమాట. మరి ఎవరితో పోల్చడానికి లేదు. అలా ఎలా చెప్తాడట, గడగట్టి భేరి కాడాండ డడాండ నినదంబుల జెండము నిండా మత్త వేదండమునెక్కి చాటెదన్ అంటే డామ్ డామ్ అని బేరీ నినాదాలు. మనకి యుద్ధాల్లో అప్పటి కాలంలో బేరీలు రకరకాల బేరీలు అంటే బాకాలు ఇటువంటివన్నీ చాలా పెద్ద సౌండ్ కలిగినటువంటి వాద్య పరికరాలు. అలా వాద్యాలు పూరించారంటే చాలా పెద్ద యుద్ధం వచ్చే ముందు ప్రకటన అన్నమాట. అలాగే నేను చాటుతాను, నా రాముడికి తిరిగి సాటి దైవం ఇంక లేడని చెప్పి కీర్తి స్తంభాన్ని నేను నాటి మత్త వేదండము నెక్కి చాటిది మదించినటువంటి ఏనుగునెక్కి నేను గట్టిగా చాటి చెప్తాను, నా రాముణ్ణి మించిన దేవుడు లేడు, నా రాముణ్ణి మించిన పరాక్రమవంతుడు సాటి దైవం ఇక లేడనుచున్నని మన కంచర్ల గోపన్న గారు దాశరథి శతకంలో చాలా చక్కగా వర్ణించి ఆ పరమాత్మను స్మరించడానికి మనకి ఇన్ని నోళ్ళైనా చాలవు. నాకు తెలిసినంతలో నేను మీతో షేర్ చేసుకున్నాను. తప్పుంటే మన్నించండి.